హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆగండి, ఈ తొక్కల స్టోరీ ఎప్పటికీ ఏమి వినాలి అన్నట్టు మాత్రం వెళ్ళిపోకండి. నేను ఈరోజు చేసే రెసిపీ గురించి చెప్తున్నాను. దీంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో కూడా చెప్పాలనుకుంటున్నాను. తొక్కే కదా అని పాడేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. బీరకాయ తొక్కని నేనైతే చట్నీలాగా చేసుకుంటా. దీంట్లో బీరకాయలో ఉన్న వాటికన్నా ఎక్కువ ప్రోటీన్స్, పోషకాలు అయితే మనకు లభిస్తాయి. ఇందులో కాల్షియం, ఐరన్, ఫైబర్ కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన హెల్త్కి అయితే చాలా యూజ్ అవుతుంది. దీన్ని చాలా సింపుల్ ప్రాసెస్లో పచ్చడి చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మనం చేసి పెడితే వాళ్ళు తింటారు. మనం చేయకుండానే తినట్లేదు అనుకోకుండా చేయడానికి ప్రయత్నించండి. చేసే వాళ్ళ కోసం కాదు, చేయని వారి కోసం మాత్రమే ఈ వీడియో చెప్తున్నాను. సింపుల్గా తొక్క తీసుకొని దాన్ని ఆయిల్ వేసుకొని కడాయిలో ఆ తొక్కనైతే అందులో వేసుకోవాలి. కొన్ని బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం, అంతే. అంతలోపు కొన్ని పల్లీలు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పొడిగా. ఆలోపు మనకు బీరకాయ తొక్క అయితే ఉడికిపోతుంది. మగ్గిన తర్వాత ఆ తొక్కన అనేది అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి. ఇన్నిసార్లు తొక్క అంటున్నా కాబట్టి నాకైతే నవ్వు వస్తుంది. బీరకాయ చెక్కు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో పల్లీల పొడి, కారం, ఉప్పు నేను మగ్గడం కోసం ఫస్ట్ వేసాను, అందుకని అప్పుడే వేసా. నిల్వ ఉంచుకుందామన్న వాళ్ళు అయితే వేడి నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోండి, లేకపోతే చన్నీళ్ళైనా ఏం కాదు. 2-3 రోజులు అయితే నిల్వ ఉంటుంది. అది మిక్సీ పట్టిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు అయితే వెండిపోయిందా పచ్చిదా అని కూడా చూడొద్దు, ఎందుకంటే నా దగ్గర ఎప్పటికీ అవైలబిలిటీలో ఉంచుకుంటా కాబట్టి 1 వీక్ 10 డేస్కి అయినా సరిపడే అంతా తెచ్చుకుంటా. అది కొంచెం డ్రై అయినా కూడా నేనైతే వాడుకుంటా. ఫ్రెష్దే కావాలన్నది ఏం లేదు, ఎవరికి వీలు తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలన్నది నా కోరిక. కరివేపాకు తింటే హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది, అందరికీ తెలిసిందే కదా. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇలా వేసుకొని కలుపుకొని తింటే సరిపోతుంది వేడి వేడి అన్నంలో. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.